హాయ్ ఫ్రెండ్స్, ఈ హౌస్ ఆఫ్ డైనమైట్ ఈ అమెరికన్ పొలిటికల్ జియో థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి నోవా ఓపెన్హైమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రెబెక్కా ఫెర్గ్యూసన్, ఇడ్రిస్ ఎల్బా, యాంటనీ రమోస్, గ్యాబ్రియల్ బాసో, గ్రేటాలీ నటించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని చికాగోలో న్యూక్లియర్ మిసైల్ అటాక్ జరగబోతుందని డిఫెన్స్ వాళ్ళు తెలుసుకుంటారు. అమెరికన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇదే కథ. దీన్ని అమెరికా ప్రెసిడెంట్ సైడ్ నుంచి, డిఫెన్స్లో పనిచేసే 2-3 క్యారెక్టర్ల సైడ్ నుంచి సేమ్ సీన్ని చెప్పుకుంటూ వస్తారు. ఓపిక ఉండాలి సినిమా చూడడానికి. అది కూడా సరైన ముగింపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎండ్ చేయడం, అక్కడ జనం ఉన్నారా చచ్చారా, అక్కడ బాంబు పడిన తర్వాత ఎంతమంది బతికారు, ఇలాంటివన్నీ తెలియకుండా ఆపేయడం, ప్రేక్షకులకి బుర్రకు పదును పెట్టడం చిరాకు అనిపించింది ఈ సినిమా చూశాక. గంటలు మాట్లాడుకుంటానే ఉంటారు. వీళ్ళు తిరిగి ఆ మిసైల్ని ఆపడానికి చేసిన అటాక్ ఫెయిల్ అవుతుంది. అది ఎందుకు ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకోటి చేయాలా, ఇలాంటివి మాట్లాడుకుంటానే ఉంటారు. సినిమా అంతా ఓపిక నశిస్తుంది. 1:40 టైం వేస్ట్ అయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా సరే సినిమాని దర్శకుడు చెప్పిన విధానం బోర్ కొట్టిస్తుంది. అకిరా కురసోవా టైపు లూప్ స్క్రీన్ ప్లేలు వాడి ప్రేక్షకుడికి ఒకే సంఘటనని 4-5 దృష్టికోణాల నుంచి చూపించి పిచ్చెక్కించాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ రిచ్గా ఉంటుంది, టేకింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్ రిచ్గా ఉంటాయి. కానీ కథ ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుందో మెంటల్ ఎక్కేలా చేస్తాడు దర్శకుడు. టైంపాస్కి ఏ సినిమా లేకపోతే ఈ సినిమాను ఒకసారి చూడండి. చాలా ఓపిక ఉండాలి. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?